అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాలు చంద్రుడిని మినహాయించి ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. 9 తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే కన్యా రాశి వారికి ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 1-2 స్థానాలలో సంచరిస్తున్నాడు. కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2-3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉన్నాడు ప్రతికూలంగా. 18 తర్వాత ఏకాదశంలోకి వస్తున్నాడు. అయితే కన్యా రాశి వారికి ఈ ఏకాదశ స్థానంలో గురు సంచారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది అనుకూలంగా ఉంది. శని 7వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ఈ స్థానాలను, రాశులను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సమిష్టిగా ఈ 8 గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా అనుకూలంగానే ఉంది. గత మాసంతో పోల్చిన ఈ మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. అంటే కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి తలంపు, ఆలోచన ఈ మాసంలో మీకు వస్తుంది. దాన్ని అమలు పరుస్తారు. ముఖ్యంగా ఇక రాజకీయ వ్యవహారము జరుపుతున్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు, అధినాయకులతో మంచి సత్సంబంధాలు నెలకొంటాయి. కార్యకర్తలతో కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ముందుకు జరగడము, వాటిలో సత్ఫలితాలను పొందడం కూడాను మనకు ఈ మాసంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చును. అనుకూలంగా ఉంది. పనులు సకాలంలో మట్టుకు పూర్తి కాకపోవడంతో కొన్ని పనులలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులలో ప్రథమార్థంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. తద్వారా కొంత ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే 18వ తారీఖు తర్వాత 3-4 వారాలలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శ్రద్ధతో పనులను ప్రారంభిస్తారు. చేసేటువంటి పనులలో నిమగ్నమయ్యి ఆచితూచి ముందు వెనుక ఆలోచించి పనులు చేస్తుంటారు. సంతోషంతో పనులు స్వీకరించి ఉల్లాసంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయమై జాగ్రత్త మట్టుకు అవసరము. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను పని భారం మట్టుకు ఈ మాసంలో పెరుగుతుంది. పని భారం మూలకంగా భోజన నియమాలను కొంత మీరు ఉల్లంఘించే అవకాశాలు ఉన్నాయి. అంటే సమయానికి ఏది అందుబాటులో ఉంటే అది తినడం మూలకంగా మీరు కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే
ఆరోగ్య విషయమై మట్టుకు మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఇక రావాల్సినటువంటి డబ్బు, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీకు సకాలంలో అందకపోవడంతో కొన్ని ఆలస్యంగా పనులను మీరు చేస్తారు. డబ్బు చాలా ప్రధానమైనటువంటి అంశం గనుక మనకు సకాలంలో చేతికి అందనట్టయితే కొన్ని పనులు ఆటంకాలు, ఆలస్యంగా చేయడము, కొన్ని పనులను వదులుకోవడము, కొన్ని వాయిదా పడడము, ఇలాంటివి ఎన్నో ఈ డబ్బుతో లింకప్ అయి ఉంటాయి. కాబట్టి డబ్బు రావడంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది కనుక కొంత జాగ్రత్తగా మీరు చేయడం మంచిది. వృత్తిపరంగా మట్టుకు సంతృప్తి కనబడుతుంది. చాలా సంతృప్తిగా ఉంటారు, ఆనందంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు, పిల్లల వివాహాది పనులు, గృహ నిర్మాణాది పనులు, ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. ఉద్యోగ ప్రయత్నాలు, మీ కొరకు కానివ్వండి, మీ పిల్లల కొరకు కానివ్వండి, ఉద్యోగ విషయంలో చేసేటువంటి పనులు మీకు బాగా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మాసము మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటిది ఈ గ్రహస్థితి, ఈ స్థానాల మూలకంగా మనకు తెలుస్తుంది. అప్పుల బారి నుండి మీరు విముక్తులవుతారు. పూర్వం తెచ్చినటువంటి అప్పులు కానివ్వండి, చేబదులు కానివ్వండి, వాటిని ఈ మాసంలో మీరు రీపే చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి మంచి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమయాన్ని, ఈ నెలను, ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా గమనించి ఆచరణలో పెట్టినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనుక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తుంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము.
చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఏలినాడు శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.